కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని సిపిఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ మతోన్మాద వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 14 నుంచి ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో ప్రచార యాత్ర నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలతో పొత్తు ఉంటాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీలో ప్రజల పక్షాన గలం విప్పడానికి సిపిఐ అభ్యర్థులు గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కమ్యూనిస్టులకు క్షమాపణలు చెప్పాలన్నారు. సిపిఐ ఓట్లతోనే కందాల ఎమ్మెల్యేగా గెలిచారని వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల నుంచి ప్రజల మీద భారాలేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలని, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ హటావో దేశ్ కి బచావో అనేటువంటి నినాదంతో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తిరిగి బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించేదాని కోసం బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా వివరించి వాళ్ళు చైతన్యపరిచేదాని కోసం దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు అనేటువంటి ఏప్రిల్ 14 నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి సిపిఐ జాతీయ సమితి మేరకు ఖమ్మం జిల్లాలో కూడా ఈ వచ్చే నెల ఏప్రిల్ 14వ తేదీ నుంచి మొత్తం 21 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రచార జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా నిలవరించే దానికోసం ప్రజాస్వామిక లౌకిక శక్తులు అందరూ కూడా ఈ యాత్రని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల నుంచి ప్రజల మీద భారాలేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలని, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ హటావో దేశ్ కి బచావో అనేటువంటి నినాదంతో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తిరిగి బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించేదాని కోసం బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా వివరించి వాళ్ళు చైతన్యపరిచేదాని కోసం దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు అనేటువంటి ఏప్రిల్ 14 నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి సిపిఐ జాతీయ సమితి మేరకు ఖమ్మం జిల్లాలో కూడా ఈ వచ్చే నెల ఏప్రిల్ 14వ తేదీ నుంచి మొత్తం 21 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రచార జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా నిలవరించే దానికోసం ప్రజాస్వామిక లౌకిక శక్తులు అందరూ కూడా ఈ యాత్రని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల నుంచి ప్రజల మీద భారాలేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలని, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ హటావో దేశ్ కి బచావో అనేటువంటి నినాదంతో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తిరిగి బీజేపీ అధికారంలోకి రాకుండా నిరోధించే దానికోసం బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా వివరించి వాళ్ళు చైతన్యపరిచే దానికోసం దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు అనేటువంటి ఏప్రిల్ 14 నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి సిపిఐ జాతీయ సమితి మేరకు ఖమ్మం జిల్లాలో కూడా ఈ